ఇల్లందులో మతిస్థిమితం లేక సంచరించే వారికి స్నానం చేయించడం, కటింగ్ చేయించడం, కొత్త వస్త్రాలు ఇప్పిస్తూ వస్తున్న ముజాహిద్ సాజన్ వికలాంగుల మరియు వృద్ధుల మానవ సేవా ట్రస్ట్ ప్రారంభించారు. ట్రస్టును ఖమ్మంకి చెందిన సామాజిక సేవకులు అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు ప్రారంభించారు. 10 మందికి సహాయం చేయాలన్న ఆలోచనతో వికలాంగుడైన పేదతనంతో ఉన్న ముజాహిద్ మంచి మనసుతో ప్రారంభించిన కార్యక్రమానికి అందరూ అండగా నిలవాలన్నారు. ముజాహిద్ మాట్లాడుతూ తనకున్న స్థాయిలో అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని, ఇప్పటికే తనకు స్థానికులు ఎంతో మంది సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ షర్మిల, ఉప సర్పంచ్ యాకూబ్, సబ్ ప్రవీణ్, రాజేందర్, నరహరి, చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. చప్పట్లు కొట్టవలసిందిగా మనవి. శ్రీ ముజాహిద్ గారు 53 సంవత్సరాలు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా జీవనం. వృద్ధులకు, గర్భిణులకు, వికలాంగులకు ఆకలితో చేసిన ఉచిత సర్వీస్ చేసి వీరికి హాస్పిటల్లో చేర్చడం వీరి యొక్క వృత్తి. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి వెళ్లి ఇతనికి ప్రత్యేకంగా 20 ట్రైసైకిళ్లు అందజేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో నెల రోజుల క్రితం వీరి సేవలు తెలుసుకొని అన్నం ఫౌండేషన్ డాక్టర్ శ్రీనివాస గారు వీరితో ఫోన్లో మాట్లాడి వీరిని ఆశ్రమం ఒకసారి రండి అని చెప్పడం జరిగింది. ముజాహిద్ గారు వారి సతీమణి ఈ అన్నం ఫౌండేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 400 మందికి చూసి చలించిపోయి నేను కూడా ఈ ఆశ్రమం ఒకటి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ సహకరించి ఈ ట్రస్ట్ని ముందుకు నడిపించవలసిందిగా మనవి. సేవా ట్రస్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు అండ్ శుభాకాంక్షలు అండి. ఈ ముజాహిద్ గారు గ్రామ పంచాయతీలో ఉంటూ ట్రాక్టర్ ఆటో డ్రైవర్ అయి ఉండి కూడా మా వృద్ధులకి, అనాథలకి హెల్ప్ చేయాలని మంచి సంకల్పంతో ఎప్పటి నుంచో ఆయన ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక సంస్థలాగా స్టార్ట్ చేసి అందరికీ హెల్ప్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది అంచెలంచెలుగా ఎదిగి ఎందరో వృద్ధులకు, అనాథలకు హెల్ప్ చేసే సంస్థ అవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీ అన్నం సన్నివేశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వవలసిందిగా. వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున పాదవందనం తెలియపరుస్తున్నాం. మరి సాజిద్ గారికి దివ్యాంగుడైన, వయసు చిన్నదైన, అత్యంత పేదతనమైన పెద్ద మనసుతోటి ఈ సమాజానికి నా వంతు కర్తవ్యంగా నేనేం చేయాలని ముందుకు వచ్చిన సాజిద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారికి సహకరించే వారందరికీ కూడా ముజాహిద్దీన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఎవరో వస్తారు, ఎవరో తీరుస్తారు కదా. మనలోనే మనం ఒక ఐక్యతగా ఉండి ఉన్న సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపదకి, అన్యాయానికి, బాధకి, అనారోగ్యానికి కులం లేదు, మతం లేదు, వయసు తారతమ్యం లేదు, ప్రాంత భేదము ఉండదు. మరి అటువంటి విపత్తులు, బాధలు వచ్చినప్పుడు అందరం ఐకమత్యంగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకుంటే ఇది దైవకార్యంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నేను చాలా దూరం వెళ్ళాలి, ఒక ముఖ్య కార్యక్రమానికి వెళుతున్నాను, దయచేసి మన్నించాలి. మరి ఈ మానవ సేవ సంస్థ వారికి ప్రజలందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. तुम्ही जरा जोडतो.
ధన్యవాదములు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, నా తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు అందరికీ ధన్యవాదములు. నేను ఒక వికలాంగుని, కూలికాలు 62% ఉంటుంది. చిన్నప్పటి నుంచి పోలియో, నాకు మధ్యలో యాక్సిడెంట్ కూడా అయింది. ఆ తర్వాత నాకు మౌత్ క్యాన్సర్ కూడా వచ్చిందండి. మౌత్ క్యాన్సర్ వస్తే డాక్టర్ చచ్చిపోతాను, ఆపరేషన్ చేసుకొని 3 రోజులు కోమలో పోయినా. మా ఫ్రెండ్స్కి నమ్మి ఒకరికి 1,55,000 టీవీఎస్లో ఇప్పించిన, ఒకరికి 80,000 ఇప్పించిన. వాళ్ళు 1-2 నెలలు కట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ బాధ కూడా నా మీద పడ్డాయి. అది చూసుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకుని కూడా 3 రోజులు కోమాలకు పోయించిన. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధలు పడ్డా. అవన్నీ నా మీద పడ్డాయి. నేను ఒకరోజు వెళ్తుంటే ఒక 20 సంవత్సరాల కింద అప్పుడు ఆటో తోలుతున్నా, కూరగాయలు అమ్మిన, చుట్టాలి పని చేసిన, ఆటో తోలుకుంటా. ఈ లాస్ట్గా ఆటో ఫీల్డ్కి వచ్చింది. ఈ నుంచి నేను చేసుకుంటా రోడ్ల వెంబడి పిచ్చోళ్ళు ఎవరైనా బాధ జాలి అనిపించేది. అదే నేను ఇంత కష్టపడి తినలేకపోతున్నాను. వాళ్ళకి ఎట్లా అనేది వాళ్ళకు కటింగ్ చేయించి, స్నానాలు చేయించేసి, వాళ్ళకి కొత్త బట్టలు తోడి నాకు చాలా సాయం చేసేటుంది. రోడ్ల మీద గర్భిణీలకు తీసుకుపోతుంటే గుంటల కాదు అమ్మ అయ్యి అని వాళ్ళు బాగా ఏడ్చేട്ടുണ്ട്. ఎత్తుపోయి ఎవరికి చెప్పినా అధికారులు పట్టించుకుని మా రైల్వే గేట్లకు 10 సార్లు మట్టి పోసిన, కంకలు పోసిన. నాకు బాగా సహకరించేది గొల్లాపూర్ రాజు, నరసింహ గారు, ఈ బస్తీ పెద్దలు, ఈ బస్తీ చిన్నలు, ఎవరు పిలిచినా కొంచెం సాయం చేద్దాం రానంటే నాతో పాటు అర్ధరాత్రి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేది. ట్రాక్టర్లు తీసుకొని కంకలు తీసుకొచ్చేది, కొట్టుకొచ్చేది, మట్టి కొట్టుకొచ్చేసేది. ఇట్లా సహాయం చేసుకుంటా ముందుకు పోతున్నా. ఆ తర్వాత నరహరి గారు నాకు ఒకసారి ఫోన్ చేశారు. అన్నా నువ్వు సేవలు బాగా చేస్తాను అది అంటారు. అన్నా నేను మామూలు సేవలే చేస్తాను అది అని చెప్పిన. ఒక 3-4 సంవత్సరాల కిందట నాకు ప్రవీణ్ భాయ్ ఎంపీఆర్డీ, నేను పని చేసేటప్పుడు నేను ఇట్లా సేవ చేస్తాను ఎంపీఆర్డీ వాళ్ళు పిలిచి, అన్నా నువ్వు బాగా సేవ చేస్తున్నావు నాదంటే నీకేం కావాలంటే నాకు వీల్ చైర్ కావాలన్నా, వీళ్ళని ఎత్తుకోపోలేకపోతాను. నేను ఒక హ్యాండిక్యాప్లో నేను ఎత్తుకొని ఆటో ఎక్కించి మన గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పాలంటే ఇబ్బంది అవుతుంది. కొనుక్కునే స్తోమత లేదు నాకు. అంటే మన ప్రవీణ్ భాయ్, మన రాజేంద్ర భాయ్ కలెక్టర్ గారు తీసుకుపోయి నేను చేసే సేవలు కలెక్టర్ గారు చెప్పి, ముజాహిద్ గారు 2 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తాను, ఈయన హ్యాండిక్యాప్ వికలాంగులని వృద్ధులని మోసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోతాను, వాళ్ళకి ఇవన్నీ చేస్తాను వీళ్ళు చెప్పి కలెక్టర్ గారితో నాకు అభినందించి నాకు వీల్ చైర్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత నేను డైరెక్ట్ కలెక్టర్ గారికి పోయి, సార్ నాకు ఇన్ని సైకిల్ కావాలి సార్, ఇంతమంది వికలాంగులు ఉన్నారు సార్ అది అంటే అతను కూడా స్పందించి ఎప్పుడు ఫోన్ చేస్తే డైరెక్ట్ వచ్చి తీసుకెళ్ళిపోండి అనేటోళ్ళు. అట్లా నేను తీసుకుంటా ఇట్లా వస్తున్నా. ఒకరు నరహరి గారు నాకు ఖమ్మం తీసుకుపోయారు. నేను రానులే సార్ ఎందుకు అంటే లేదని నడువని. అన్నం ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒక 10 సార్లు నాకు ఫోన్ చేశారు. చాలాసార్లు ఫోన్ చేస్తాను, కలవే ఆన్లైన్లో నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. అయితే ఒకరోజు పోతే గట్టిగా నాకు కవలించుకొని నువ్వు చేసే సేవలు బాగున్నాయి, నువ్వు ఒక మౌత్ క్యాన్సర్, నువ్వు దివ్యాంగుడు ఏం లేకపోయినా నీ సేవలు చేస్తున్నావు, నీకు నేను తండ్రి దాంట్లో నేను చెప్తాను, నువ్వు అనాథాశ్రమం పెట్టుకో, వీళ్ళందరికీ నువ్వు పోషించు, నీవు ఉన్న దాంట్లోనే పోషించు అంటే నాకు కూడా మైండ్ వచ్చింది. నేను బతికి చేసేదేం లేదు, పోయినా చేసేదేం లేదు, ఏం సంపాదించి ఏం తీసుకోమో, ఉత్త చేతులతో ఇచ్చినా ఉత్త చేతులతో కూడా ఉన్నని రోజు నేను సంపాదించిన దాంట్లో ₹1 నేను తిని ₹1 వాళ్ళకి తినిపిద్దామని నేను ఈ సేవా కార్యక్రమానికి మా బస్తీ పెద్దలకి, మా బస్తీ సెక్రటరీ గారికి, వీళ్ళందరూ నాకు వెనక ఉంది. ఎంపీటీసీ వాళ్ళు, బస్తీ సెక్రటరీ, వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్ మేరక్క, బాబురావు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంది. నువ్వు చేయి, మేము ఉన్నాం, నేను నీకేమైనా మేము ఉన్నాం, మేమందరం నీకు సహకరిస్తామని నన్ను ముందుకు నడిపించి ఇంత సేవ చేయించిన వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.